తలపండిన రాజకీయ నేతలున్న గడ్డపై పుట్టిన నేత అతను. తలపండిన నాయకులున్న పార్టీలో చేరి ప్రస్తుతం చక్రం తిప్పుతున్నాడు. అతి చిన్న వయస్సులోనే ప్రతిపక్ష పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతను ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. తెలంగాణలో అత్యంత జనాదరణ కలిగిన నేత ఇతను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నచ్చిన లీడర్ రేవంత్ రెడ్డి. ఇంతకీ రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఏంటి? జడ్పీటీసీ నుంచి ఎంపీగా ఎలా ఎదిగారు? ఇవాటి లీడర్లో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఓ దశలో జైలు జీవితం కూడా అనుభవించారు. అయినప్పటికీ తన మాటలతో ఫైర్ బ్రాండ్ తెచ్చుకున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదైనా, ఎంత ఒత్తిడి ఉన్నా అవేమీ లెక్క చేయకుండా ప్రతిసారి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడం ఆయనకే చెల్లింది. తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక అనుచర గణాన్ని ఏర్పరచుకున్నాడు. కేసీఆర్ కు ధీటైన నాయకుడు రేవంత్ మాత్రమేనని ఆయన అనుచరులు చెబుతారు. రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్నప్పటికీ రేవంత్ పై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా నియమించింది. (1969) తొలి దశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం. ఓవైపు తెలంగాణ కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు సమైక్యవాదంలో ఆంధ్ర పాలకులు తెలంగాణను అణిచివేస్తున్నారు. ఆ టైంలో జన్మించారు రేవంత్ రెడ్డి. 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు. పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయ ఓనమాలు దిద్ది టీఆర్ఎస్లో రాజకీయ గుణితాలు నేర్చుకుని టీడీపీలో రాజకీయ పాండిత్యం సంపాదించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో BA చదువుతున్నప్పుడు రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో అతని దూకుడు చూసి కుర్రాడు బావున్నాడు, పైకొస్తాడని గ్రహించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు తన కుమార్తె గీతను ఇచ్చి పెళ్లి చేశారు. 24 ఏళ్ల వయసులోనే రేవంత్ రెడ్డికి వివాహమైంది. వారికి నైమిషా అనే కుమార్తె ఉంది. కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం ప్రచారంలో వ్యూహం. ఈ రెండు రేవంత్ రెడ్డి ప్లస్ పాయింట్లు. అందుకే పార్టీల చుట్టూ తాను తిరగలేదు. తన వద్దకే పార్టీలు వచ్చేలా చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తిరిగినా పెద్దగా లాభం లేదని భావించి అక్కడి నుంచి బయటపడ్డారు. తనకు సొంతంగా కేడర్ పెంచుకున్నారు. 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. మిడ్జిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా ఏ పార్టీ ఇవ్వకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో కూడా సేమ్ సీన్. ఎమ్మెల్సీగా టికెట్ రాకపోవడంతో మళ్లీ ఒంటరిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తన పెద్దమామ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఢిల్లీలో మంచి పట్టున్న లీడర్, మరోవైపు తెలంగాణలో బలమైన సామాజిక వర్గం. తన మాట, వ్యూహం అన్నీ కలిస్తే కాంగ్రెస్ పార్టీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీ వైపు చూశారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతాన్ని పాటించినా సైకిల్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అయినా రేవంత్ రెడ్డి హవా నడిచేది.
ఆయన ఏం చేసినా చెల్లుబాటయ్యేది. అసెంబ్లీలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అయినా రేవంత్ రెడ్డి లేచి నిలబడితే అధికార పార్టీ నేతల కళ్ళు ఎర్రబడేవి. ఓ దశలో కవిత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. ఇలాంటి ఫైర్ బ్రాండ్ పేరున్న లీడర్కి ఓటుకు నోటు కేసు ఓ మచ్చలా మారింది. రాజకీయ వైకుంఠపాలిలో ఓటుకు నోటు అనే పాము రేవంత్ రెడ్డిని అమాంతం మింగేసింది. రెండు 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకు గాను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఆ కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి విడుదలయ్యాక కూడా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు, ఈ రెండింటిని బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఓటుకు నోటు కేసు ఉన్న రేవంత్ రెడ్డి లాంటి ప్రజాదరణ ఉన్న నేతకు రెడ్ కార్పెట్ వేసింది హస్తం పార్టీ. కాంగ్రెస్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ వరుసగా టీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో కేసీఆర్ పై మళ్లీ అదే స్థాయిలో అంతే వాక్చాతుర్యంతో రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాడు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి ఆయన ఒక ఆశా కిరణంలా కనిపించారు. అందుకే రేవంత్ రెడ్డికి అగ్రతాంబూలం ఇస్తూ వచ్చి రావడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించారు. 2018 ఎన్నికల్లో అనుకోని వ్యూహాల కారణంగా రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందారు. ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్న నేత కావడంతో వెంటనే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కాజ్గిరి పేరుంది. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒక అసెంబ్లీ స్థానంలోనే గెలవలేని రేవంత్ రెడ్డి లోక్సభ స్థానంలో ఏం గెలుస్తాడని గేలి చేశారు. అది కూడా తాను నాన్ లోకల్ అయిన చోట బలమైన లోకల్ ప్రత్యర్థులపై ఎలా విజయం సాధిస్తాడని సూటిపోటి మాటలతో ఆయన ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచి అందరి నోళ్లు మూయించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి మునుపటి కంటే మరింత దూకుడుగా రెచ్చిపోయారు. ఒక జాతీయ పార్టీ నాయకుడిగా తన వాగ్ధాటికి మరింత పదును పెట్టారు. తన మాటలనే తూటాలుగా మార్చి టీఆర్ఎస్ పార్టీపైకి ఎక్కుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మునుపటి జోష్ మళ్లీ కనిపించసాగింది. క్రమక్రమంగా పార్టీ ప్రాభవం పెరగసాగింది. నిరాశ నిస్పృహలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణమయ్యాడు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త టీపీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ వేట మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గానే నచ్చని కొంతమంది సీనియర్ నేతలు ఈసారి టీపీసీసీ చీఫ్ పదవినైనా దక్కించుకోవాలని ఆరాటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు తమనే ఎంపిక చేయబోతుందన్నట్లుగా రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, విహెచ్ లాంటి నేతలు రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాగ్ధాటికే ఓటేస్తూ ఆయనకే టీపీసీసీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పింది. రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ 5-6 పర్యాయాలు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎంపికవుతూ వచ్చిన తమకే టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించి భంగపడిన నేతలు
బహిరంగంగానే రేవంత్ రెడ్డి ఎంపికపై నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డిపైనే నమ్మకం పెట్టుకుని ముందుకు సాగడం అతడిపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. టీపీసీసీ చీఫ్ పదవి దక్కలేదనే అసంతృప్తితో కొంతమంది నేతలు అవకాశం వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డిపై తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొంతమంది ఆయనతో కలిసి రాకుండా, పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. అందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోతూ పోతూ రేవంత్ రెడ్డిపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిపోయారు. రేవంత్ రెడ్డి లాంటి ఎవరో ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం తమకు లేదంటూనే ఢిల్లీలోని బీజేపీ పెద్దల క్రింద పనిచేయడానికి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఏమాత్రం జంకని రేవంత్ రెడ్డి తనతో కలిసి వచ్చే శక్తులతోనే ముందుకు సాగిపోతూ అదృశ్య శక్తులతో ఒక యుద్ధమే చేస్తూ వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రతిష్ట మసకబారేందుకు జరిగిన ప్రయత్నాల్లో ఒకటి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ఎంపిక నుంచి మొదలు పెడితే ఆమె ఓటమి వరకు కొనసాగిన ఎపిసోడ్ అంటారు ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు. రేవంత్ రెడ్డికే టీపీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వడం ఆయనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఉన్న నమ్మకం ఏంటో చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని అగ్రస్థాయికి ఎదుగుతారని ఆయన నాయకత్వంలో నడిచే వారి గుండెల్లో బలమైన నమ్మకం నింపడంలో 100% సక్సెస్ అయ్యాడు. నాటి నుంచి నేటి వరకు పేద ప్రజల కన్నీరు తీర్చిన నేతగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందాడు. యువతలో స్ఫూర్తి నింపిన నేతగా, కార్యకర్తలకు చేయూతనిచ్చే నేతగా తమ ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనము కోరుకుందాం.